మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గడిచిన సంవత్సర కాలం అంతా కాచి కాపాడి, సంవత్సర కాలం అంతా కూడా నాకు తోడుగా ఉండి, సృష్టిని యావత్తు కూడా నాయన క్రమబద్ధంగా నడిపించి, నాయన మాకొక వేరొక సంవత్సరంలోకి మేము ప్రవేశిస్తున్నాము అంటే తండ్రి, నువ్వు మాపై చూపిన ప్రేమ, నీ భద్రత, నీ కాపుదల మాకు ఉండబట్టే నాయన. మళ్ళీ నాయన ఈ సంవత్సరం మొదలుకొని మళ్ళీ నాయన నీ మాటలు చెప్పుకునే భాగ్యము తండ్రి మాకు అనుగ్రహించారు నాయన. ఈరోజు చూడలేని వారు కూడా ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఉండవచ్చు తండ్రి. మేము సజీవ లెక్కలో ఉన్నామంటే నీ దయ, నీ భద్రత. కాబట్టి నాయన ఈరోజు నాయన నీకు మహిమార్థంగా, నీ యందు భయం కలిగి, భక్తి కలిగి నీ విషయాలు చెప్పుకుంటే నీకు సంతోషం అని భావించి ఇక ఈ స్థలంలో మళ్ళీ కూడుకొని నీ గొప్పతనాన్ని గొప్ప చేయటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కొద్ది మాటలు కొద్దిసేపు నాయన నీ పిల్లలతో మాట్లాడుతుండగా నీ కృప నాకు తోడుగా ఉంచండి. జ్ఞానం కలిగిన మాటలు చెప్పగలగడానికి నాకు సహాయం చేయండి. ఆ మాటలు అర్థం చేసుకునే జ్ఞానము, శక్తి వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనందరికీ తెలిసిందే 2024 సంవత్సరం ముగించుకొని 25వ సంవత్సరంలోకి దేవుడు మన అందరినీ కూడా ప్రవేశింపజేశాడు. సజీవుల లెక్కలో కాచి కాపాడి ఈ సంవత్సరంలోకి మనందరినీ కూడా ప్రవేశింపజేశాడు. మరి 2025వ సంవత్సరంలో మనందరినీ క్షేమంగా ఉంచడానికి దేవుణ్ణి తెలియని వారు కూడా క్షేమంగానే చాలామంది ఉన్నారు. మనం క్షేమంగా ఉన్నామంటే దేవుడు ఎందు నిమిత్తం మనం క్షేమంగా ఉంచాడు మనం ఆలోచిస్తే, మనం చేయవలసిన మంచి పనులు, దేవునికి ఇష్టమైన పనులు, దేవుని పని మనకు ఉందని అనుకోవచ్చు. అలాగనే మనలో మన భక్తి జీవితంలో ఉన్న లోపాలు ఏమన్నా వాటిని సరి చేసుకోవడానికి మనల్ని సజీవ లెక్కలో కూడా ఉంచాడు అనుకోవచ్చు. తర్వాత మరి మనతో పాటు చాలామంది సజీవ లెక్కలోనే ఉన్నారండి. చాలామంది మన బంధువులు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు, అందరూ కూడా బ్రతికి ఉన్నారు సమాజం దృష్టిలో. మరి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం చూడగలగటానికి దేవుడు ఎందుకు అవకాశం ఇచ్చాడు మనం ఆలోచించాలి. వాళ్ళందరూ కూడా భవిష్యత్ కాలంలో దేవుడు వారికి నియమించిన ఆయుష్ కాలంలో అన్య సంగతి చెప్తున్నాను. దేవుడు వారికి నియమించిన ఆయుష్ కాలంలో తన్ను తెలుసుకుంటారేమో. ప్రతి మనిషికి ఆయుష్ కాలాన్ని ఇచ్చింది దేవుడు అండి. ఎందుకు ఇచ్చాడు? ఆ ఆయుష్ కాలంలోగా ఏదో ఒక సమయంలో నన్ను తెలుసుకుంటాడు అన్న విషయంలో, అన్న ఆలోచనతో వాళ్ళు కూడా క్షేమంగా సజీవ లెక్కలోనే ఉన్నారు. కొంతమంది ఈ సంవత్సరంలో ప్రవేశించినప్పుడు ఎలా ఆలోచిస్తారంటే, గత సంవత్సరంలో పడిన కష్టాలన్నీ పోవాలి కోరుకుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా మంచిగా సంతోషంగా మనం బ్రతికేయాలి, ఆనందంగా బ్రతికేయాలి అని అలా ఉండాలని కోరుకుంటారు. ఏమండి, 2020 సంవత్సరం చూసాం, 2021 చూసాం,
22 చూసాం, 23 చూసాం, 24 కూడా పూర్తిగా చూసి 25లోకి ప్రవేశింపజేశాడు దేవుడు. 2026 చూస్తామా పూర్తిగా? 27 చూస్తామా? 28 చూస్తామా? 29 చూస్తామా? గ్యారంటీ లేని బ్రతుకు మనిషిది. ఈ డిసెంబర్ 24 అండి గడిచిపోయిన సంవత్సరం డిసెంబర్ 24. అంటే ఆ నెలలో క్రైస్తవులందరూ కూడా సంతోషంగా క్రిస్మస్ ఉంది కదా జరుపుకుంటారు. హైందవులు అయితే సంక్రాంతి ఈ నెల జనవరి నెల జరుపుకుంటారు. ఈ సంతోషంలో వాళ్ళు ఇల్లు శుభ్రం చేసుకుంటారు, మంచి బట్టలు కొనుక్కుంటారు, మంచిగా సంతోషంగా ఉండాలని. మరి ఈరోజైతే మంచి ఆహారం అనుకుని మాంసము బిర్యానీ చక్కగా చేసుకొని తింటారు. మంచి ఆహారం అనుకునే మాంసం, కానీ మంచి ఆహారం అది కాదండి. తిని సంతోషిస్తారు క్రైస్తవులతో సహా. కొందరు హైందవులు అయితే గత సంవత్సరంలో కొన్ని పనులు ప్రణాళిక కలిగి ఉంటారు. ఆ సంవత్సరంలో గడిచిన సంవత్సరంలో జరగని పనులు ఈ సంవత్సరంలోనైనా జరగాలి. లోక సంబంధమైన ఆలోచనలు పనులు చాలా మందికి ఉంటాయి కదా, అందరికీ ఉంటాయి. అటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా చేసుకోవద్దు. భవిష్యత్తు గురించి ఈ భూమి మీద మనం కొంతకాలం బ్రతకాలి కదా, దాని గురించి కూడా ఆలోచించవద్దు, ఇల్లు శుభ్రం చేసుకోవద్దు అని నేను చెప్పటం లేదండి. కానీ ఇవన్నీ చేసుకోవద్దని నేను చెప్పడం లేదు. కానీ ఇవన్నీ చేసుకోకపోయినా, ఈ పనులు జరగకపోయినా రోజులు గడుస్తూనే ఉంటాయండి, సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి. మనిషి అనుకున్న పనులు జరగకపోయినా, ఈ ప్రణాళికలో చేసుకున్న ఇతని ఆలోచన ప్రకారం అవి జరగకపోయినా సంవత్సరాలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి. కానీ మనిషి ఆలోచించాలండి. నిన్ను నన్ను కన్న తండ్రి సృష్టికర్త అండి అయిన దేవుడు ఈ కాలాన్ని కానివ్వండి, ఈ సంవత్సరాలు కానివ్వండి మనకి ఇవ్వకపోతే ఒక్క రోజైనా గడవదండి, జరగదండి, ఒక్క రోజైనా జరగదు. కనుక ఎలా చెప్తున్నానంటే, ఈ సృష్టిని దేవుడు క్రమబద్ధంగా నడిపిస్తున్నాడు. నడిపించకపోతే మనిషి మనుగడ లేదండి, మనిషి మనుగడే లేదు. మనం చాలాసార్లు చెప్పుకున్నామండి, భూమి తిరుగుతుంది, గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది అనుకున్నాం. చంద్రుడు తన వెలుగును పంచుతూనే ఉన్నాడు, సూర్యుడు మండుతూనే ఉన్నాడు, గ్రహాలన్నీ కూడా తిరుగుతూనే ఉన్నాయి. తిరుగుతూ దేవుడు తనకు అప్పగించిన పనిని తూచా తప్పకుండా జరిగిస్తూనే ఉన్నాయండి. ఈ విషయాలన్నీ చాలా మందికి తెలియదు. కానీ ఒక కొత్త సంవత్సరంలోకి వచ్చేసామని సంతోషాలు, సంబరాలు, కేకలు, ఊరేగింపులు, టపాకాయలు వేయటం, ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టమైనవి కావు. మనిషి జన్మ పరమార్థం ఇటువంటి పనులు చేస్తే దేవుడికి సంతోషం ఉండదు. మనిషి జన్మ పరమార్థం ఇది కాదండి. ఇవన్నీ చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు. తన కన్న బిడ్డలైన తన పిల్లలైన మనపై ప్రేమ చంపుకోలేక మనకు జీవిత కాలాన్ని ఇస్తున్నాడు, కాలాన్ని నడిపిస్తున్నాడు, సంవత్సరాలు, రోజులు ఇవన్నీ కూడా మనకి దేవుడు ఇస్తూనే ఉన్నాడండి, ఇస్తూనే ఉన్నాడు. ఇంత చేస్తున్న దేవుడికి మనిషి ఏం చేస్తున్నాడండి? అందరి సంగతి పక్కన పెట్టేద్దామండి, అన్యులకి తెలియదు, బైబిల్ తెలియదు కాబట్టి. క్రైస్తవులైన వారు దేవుణ్ణి సంతోషపరుస్తున్నారంటే అది కూడా అంతంత మాత్రమే,
అంతంత మాత్రమే. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఒక మాట చెప్తున్నానండి. దేవుని నమ్ముకున్న క్రైస్తవులు, దేవుని పిల్లలనే చెప్పుకునే క్రైస్తవులు దేవుణ్ణి సంతోష పెట్టకపోతే మన కుటుంబాల్లో సంతోషం ఉండదండి. మన కుటుంబాల్లో సంతోషం ఉండదు. అనుభవంతో చెప్తున్న మాట అండి ఇది. అనుభవంతో చెప్తున్న మాట. మరి క్రైస్తవులుగా దేవుడు ఆకర్షణలోకి మనం పిలుచుకున్నాడు, ఆకర్షణగా లోనయ్యాము, దేవుని పిల్లలుగా మనం బ్రతుకుతున్నాము, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. క్రైస్తవులుగా మనం ఎలా ఆలోచించాలి. ఈ సంవత్సరం మనకున్న చెడు లక్షణాలు కానీ, బలహీనతలు కానీ, కొన్ని మొండి బలహీనతలు ఉంటాయండి. మొండి బలహీనతలు ఉంటాయి. వాటన్నిటిని కూడా విడిచిపెట్టాలి అనే ఆలోచన ఉండాలి. సరి చేసుకోవాలి. ప్రేమ కలిగి ఉండాలి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కనికరం కలిగి ఉండాలి. దేవునిలో బాగా ఎదగాలి. దేవుని జ్ఞానం బాగా నేర్చుకోవాలి అన్న ఆలోచన కలిగి మనం అందరం కూడా క్రైస్తవులుగా చెప్తున్నాం కాబట్టి మనం బ్రతకాలి. మన పద్ధతి ఇది. దేవుడు మనకిచ్చిన జీవితం ఇది. ప్రియమైన దేవుని పిల్లలారా, కొత్త సంవత్సరం వచ్చిందని సంతోషపడి సంబరాలు చేసుకునే దానికంటే ఒక సంవత్సరం నా జీవితంలో నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో ఒక సంవత్సరం గడిచిపోయిందని బాధపడే ఆలోచన మనం చేయాలండి. పుట్టినరోజు చేసుకుంటున్నాం, సంతోషంగా చేసుకుంటున్నాం. దానివల్ల మన ఆయుష్ ఎంత తగ్గుతుందా పెరుగుతుందా? సంవత్సరానికి మన ఆయుష్ తగ్గిపోతుంది. ఆలోచనతో మనం బ్రతకాలండి. ఇక మన అందరం కూడా కొనియాడంగా అందరం కూడా దేవుని మాటలు చెప్తున్నామండి. అందరం కూడా చెప్తున్నాం. దేవుని మాటలు చెప్తున్నాం. దేవుని మాటలు చెప్తున్నామంటే సమాజానికి ఏం చేస్తున్నాం? సమాజానికి తీర్పు తీరుస్తున్నాం. నమ్మిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్తున్నాం. తీర్పు చెప్తున్నాం కదా మనం అందరం కూడా. బోధించే ప్రతి ఒక్కరు కూడా సమాజానికి తీర్పు తీరుస్తున్నామని జాగ్రత్త కలిగి మనం ప్రవర్తించాలి. అంటే మనం చెప్పేది చెయ్యాలి. శాస్త్రులు పరిచయాలు ఆళ్ళలాగా అయిపోతాం. లేకపోతే మనం చెప్పేది చేయగలగాలి. యేసు ప్రభు వారు విశ్రాంతి దినమున ఒక వ్యక్తిని స్వస్థపరిస్తే విశ్రాంతి దినం అలా చేయటం నువ్వు తప్పు కదా అని అంటారు. ఆనాటి యూదులు అంటారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు సున్నతి చేస్తున్నారు కదా, ఒక వ్యక్తిని స్వస్థపరచడం తప్పేంటి కాదని యేసుప్రభు వారు సమాధానం చెప్తారు. అని ఏలు చూపును బట్టి మీరు తీర్పు తీర్చకండి, న్యాయమైన తీర్పు తీర్చండి. వేలు చూపును బట్టి తీర్పు అని మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఒక వేలుతో ఒక వ్యక్తిని తప్పు పడితే 4 వేళ్ళు మన వైపు చూస్తున్నాయి. అంటే 4 రకాల తప్పులు మనం చేసి ఒక తప్పు చేసిన వాడిని విమర్శించటం. అలాగనే బోధించేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజం అంతా మనపై కన్ను వేసించుద్దండి. దేవుని పిల్లలు చెప్పుకుంటున్నారు ఏంటి అనే పరిస్థితిలో మనం అనిపించుకునేటట్లుగా ఉండకూడదండి ప్రియులారా. కాబట్టి దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనమందరం కూడా జాగ్రత్త కలిగి వినేవాళ్ళ కన్నా చెప్పేవాళ్ళు ఇంకా ప్రవర్తనలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. బ్రతకాలి. ఏదో ఒక రోజు మనం కూడా మరణిస్తాం, చనిపోతాం కదా. ఏదో ఒక రోజు మనం కూడా చనిపోతాం. మరి పౌలు గారు ఏం చెప్పారు? దేవుడు పని చేస్తూనే చావైతే బ్రతుకుట, చావైతే లాభం. మన క్రైస్తవులుగా మన అందరికి చెప్పి అందరికి బోధించి మన చావు ఎలా ఉండాలి? చావు ఎలా ఉండాలండి? లాభకరంగా ఉండాలి. చావు లాభకరంగా ఉండాలండి. యేసుక్రీస్తు వారు దేవుడు అప్పగించిన పనిని
సంపూర్ణంగా నెరవేర్చారండి మహానుభావులు ఆయన. మరి మనము నేర్చుకుంటున్నాం. మనం కూడా మన జీవిత కాలంలో దేవుడు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చామన్న ధైర్యంతో మనం మన మరణానికి దగ్గరగా వెళ్ళాలండి. అప్పుడు నాకేంటి, నేను చనిపోతే పరలోకం వెళ్తానన్న ధీమ కలిగి మనం ప్రవర్తించాలి, దేవుని కొరకు బ్రతకాలి. అప్పుడు మన మరణం ఏమవుతుంది? మన మరణం లాభకరం అవుద్ది, సంతోషకరం అవుద్ది. మరణం అంటే కీడు అంటున్నారు చాలా మంది. ఏయో కార్యక్రమాలు చేసుకుంటున్నారు, అలా తెలియదు చేసుకుంటున్నారు. అలా గురించి మనం మాట్లాడకూడదు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. ఒక క్రైస్తవుడు చనిపోతే దేవుడికి సంతోషంగా ఉండాలండి. దేవుడు నమ్ముకున్నందుకు, ఆయన కీర్తించినందుకు, ఆయన పని మనం చేసినందుకు, మన పాపాలన్నీ కడిగి వేసినందుకు ఆయనకి ఇచ్చే ప్రతిఫలం మన మరణం మాత్రం చాలా సంతోషంగా ఉండాలండి. అది మన జన్మ పరమార్థం. ఈ మాటలన్నీ తెలుసుకొని దేవుడి గురించి 4 మాటలు చెప్పుకుంటే అది పండగన్నా ఏ పండుగైనా చేసుకోవచ్చండి. క్రిస్మస్ చేసుకోవచ్చు, జనవరి 1 చేసుకోవచ్చు. దేవుడు సంతోషిస్తాడు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలది. కాబట్టి మనందరం కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుని పని ఎక్కువ చేయాలని ఆశ. మనకి ఏదన్నా ఒక బలహీనత ఉంటే దాన్ని పూర్తిగా విడిచిపెట్టగలిగిన ఆలోచన, దేవుడి సహాయం కోరి ఆయన చెప్పినట్లుగా మనం మలచపడి, అన్యులు ఉన్నారు, మన క్రైస్తవులుగా ఉన్నాము, ఇంతకాలం మనం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం పొందుకోవాలంటే ఆ ప్రతిఫలం ఏంటి? పరలోకం. ఆ పరలోకం చేరలేకపోతే నమ్ముకొని హైందవుడు మేలైపోతాడండి మన మీద. కాబట్టి అటువంటి స్థితిలో మన అందరం కూడా భవిష్యత్ కాలంలో బ్రతకాలని, దేవుని కొరకు చేయలేని పనులు ఇప్పుడు చేయాలని, చదవలేని బైబిల్ ఇప్పుడు చదవాలని ఆశిస్తూ ఈ మాటలు, కొద్ది మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. గడిచిన సంవత్సర కాలం అంతా కాచి కాపాడవయ్యా. నీ బిడ్డలంగా మేము సజీవుల లెక్కలో ఉన్నామంటే నీ దయ. మా కొరకు నాయన మేము చేయవలసిన పనులు ఉన్నాయని, దానికోసం మేము బ్రతికి ఉండవచ్చు నాయన. తండ్రి, మాలో ఉన్న లోటులు సరిచేసుకోవడానికి మాకు ఒక అవకాశం ఇచ్చి ఉండవచ్చు తండ్రి. అలా భావించి నీకు ఇంకా నమ్మకంగా, నీకు సన్నిహితంగా మేము బ్రతికి అనేక మందికి నీ మాటలు ప్రకటించి నిన్ను సంతోషపెట్టే జీవితం కలిగి మేమందరం కూడా నీవున్న పరలోక రాజ్యంలో ప్రవేశించగలిగిన భాగ్యం అందరికీ దయచేయమని ఈ ప్రార్థన మీ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.